Hi, Jai Bhim. This is your Vedant Maurya, Scientific Student Federation, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. నేడు యువత ఏ దారిన పడుతుంది, యువత ఏ దారిన పోతుందనే ఆలోచనని, ఆచరణని అవసరంగా మలుచుకొని సమాజంలో జాగృతం కావాలనే కాన్సెప్ట్‌లో నేడు నేటివ్ ఇండియా యూట్యూబ్ ఛానల్‌కి రావడం జరిగింది. అయితే ఈ మనువాద బ్రాహ్మణిజం కల్చర్ ఏమంటుందంటే, మీరు బానిసలుగా బతకండి మా చేతిలో, మీరు బానిసలుగా ఉండండి, మాకు బంటులుగా మారండి అని చెప్తుంది తప్ప, రాజులు కండి, రాజ్యాన్ని ఏలండి అనే కాన్సెప్టు ఈ మనువాద బీజేపీకి ఉండదు. అంటే మన రాజ్యంలో, మన బహుజన రాజ్యంలో, మన మూలవాసి కల్చర్లో మనము చదువుకుంటే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో రాజ్యంలో రాజులం కావచ్చు, అధికారులం కావచ్చు, ఏదైనా చేయొచ్చు అనే కాన్సెప్టు ఈ మన మూలవాసి బహుజన కల్చర్ చెప్తుంటే, ఈ మనవాద బ్రాహ్మణికల్ కల్చర్ ఏం చెప్తుందంటే, దీపావళి వచ్చిందంటే పండగ చేసుకోండి, బాంబులు పేల్చండి. అలాగే వినాయక చవితి వచ్చిందంటే విగ్రహాలు పెట్టండి, దావతులు చేసుకోండి. అలాగే ఇట్లాగే ప్రతి పండగ లేదనుకుంటే ఒక ఐపీఎల్ మ్యాచ్ వచ్చింది, మ్యాచ్లు చూడండి. ప్రో కబడ్డీ మ్యాచ్లు వచ్చినాయి, కబడ్డీలు చూడండి. లేదు, మీరు చదువుకు మాత్రం దూరంగా ఉండండి. చదువుకుంటే మీ జ్ఞానవంతులు అవుతారు. జ్ఞానం వస్తే మమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే మేము అధికారంలో ఉండడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి మీరు తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి, మాకు బానిసలుగా మాత్రమే ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఈ బీజేపీ ప్రభుత్వం పాలిస్తూ ఉన్నది. నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులారా, మీకు నేను ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, మిమ్మల్ని ఒకటి విన్నపం చేస్తూ ఉన్నాను. మీరు అవారగా ఈ డ్రగ్స్కో, ఈ గంజాయికో, లేకపోతే మాదక ద్రవ్యానికో, లేకపోతే ఒక మగువకో మీరు బానిస కావద్దు. మీరు చదువుకొని యూనివర్సిటీ స్థాయిలోకి రండి. యూనివర్సిటీ స్థాయిలోకి వచ్చి మీరు మంచి జ్ఞానాన్ని పొంది ఈ సమాజంలో ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకొని ఈ రాజ్యం చేస్తున్నటువంటి తప్పులని మీరు పసిగట్టాల్సిన అవసరము నేటి ఈ దేశ యువత పైన ఉన్నటువంటి అవసరం ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి యువత మేలుకోండి. ఈ రాజకీయాలలో మనల్ని బానిసలుగా చేస్తున్నారు. ఒక మందు, ఒక బీర్ సీసాకో, ఒక బిర్యానీకో మనల్ని కొంటున్నారు. లేకపోతే ఒక 100 రూపాయలు పెట్రోల్ పోసో, లేకపోతే ఒక కారులో మనల్ని తిప్పుకొనో వాళ్ళని జేజేలు కొడుతున్నారు. జెండాలు మోసేది మనము, జెండాలు కట్టేది మనము, బ్యానర్లు కట్టేది మనము. కానీ రాజు మాత్రం వాడవుతున్నాడు, పాలకుడు మాత్రం వాడవుతున్నాడు. వాడు మనల్ని పాలిస్తూ ఉన్నాడు. మనల్ని బంటులుగా చేసుకొని, బానిసలుగా చేసుకొని మన పైన రాజ్యాధికారాన్ని చెలాయిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను కోరేది ఏమిటంటే, మీరు రాజులు కావాలి. ఈ రాజ్యంలో రాజ్యాధికారంలో దిశగా మీరు రావాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజ్యంలోకి వచ్చినట్టయితే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, అది కొంతమందికి ఎబ్బెట్టుగా ఉండొచ్చు. వడ్డిచ్చేవాడు మనోడైతే ఏ మూలనున్నా ముక్క పడుతుంది, బొక్క పడుతుంది. అంటే మీరు చదువుకునే స్థాయిలో ఉన్నట్టయితే, మీరు అవరగా తిరగకుండా చదువుకున్నట్టయితే జ్ఞానం వస్తుంది. మీరు చదువుకొని మేధావులు కావచ్చు. అదే రాజకీయమే చేయాలనుకుంటే మీరు జెండాలు కట్టుడు, జెండాలు మోసుడు కాడ కాదు, రాజ్యం ఏలే దగ్గర మీరు ఉండాలి. కాబట్టి మీరు రాజులు కావాలి. కాబట్టి కౌన్సిలర్లుగా నిలబడండి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఎవడో మేమే కాంశీరామ్ గారు ఆనాడే మేమెంతో మాకంతా అనే వాటా కోసం బీఎస్పీ పార్టీని స్థాపించి పాలిస్తూ ఉన్నాడు. నేడు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలమైనటువంటి మనము ఎవడో కొన్ని దగ్గరికి వెళ్ళి మాకు 42% రిజర్వేషన్ ఇవ్వండి, మాకు 12% రిజర్వేషన్ ఇవ్వండి, మాకు 15% రిజర్వేషన్ ఇవ్వండి అని మనం అడుక్కోవడం ఎందుకు? మనమే వేద్దాం, మనమే రాజులం అవుదాం, మనమే రాజ్యాన్ని వెళదాం. రేపు రాబోయే 2026లో 2028లో రాబోయే ఎన్నికల్లో మన ఎస్సీ ఎస్టీ బీసీలం మన ఓట్లు మనం వేసుకుందాం. మనమే రాజులం అవుదాం. మనమే అదే అగ్రవర్ణాలకు వాళ్ళున్న 8%, 2%, 3% ఉన్నటువంటి అగ్రవర్ణాలకు మనమే ఒక 5% భిక్ష చేద్దాము. 5% సీట్లు మీకు ఇస్తామని చెప్దాము.
మన ఎస్సీలము, మన ఎస్టీలము, మన బీసీలము మనమే రాజులు కావాలంటే ఎవరి దగ్గరనో ఉండి బిచ్చం అడుకోవడం కాదు. మనం బిచ్చం వేసే స్థాయికి రావాలంటే ఓటు అనే ఆయుధాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాడు. కత్తులు కటోరలు ఇయ్యలేడు. కత్తులు కటోరలు ఇచ్చి మనల్ని యుద్ధ భూమిలోకి దింపలేడు. ఓటు అనే హక్కుని మనకిచ్చి రాజులకు అమ్మన్నాడు. అదే ఓటు హక్కును మీరు పొంది రాజులు అవుతారో లేకపోతే వానికి అమ్ముకొని బానిసలు అవుతారో గమనించాల్సిన అవసరం మీకున్నది. నేడు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ కొడుకులని ఇప్పుడు అమిత్ షా కొడుకేమో క్రికెట్ చైర్మన్ అవుతాడు. ఇంకొక మంత్రి కొడుకేమో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటాడు. ఇంకొక మంత్రి కొడుకేమో ఇంకొక ఫిలిపిన్ యూనివర్సిటీలలో చదువుకుంటాడు. ఇంటర్నేషనల్ యూనివర్సిటీలలో చదువుకునే స్థాయిలో బీజేపీ నాయకులు ఉంటే అదే బీజేపీ నాయకత్వాన్ని అదే జై శ్రీరామ్ అంటూ, అదే జై భారత్ అంటూ, అదే జై భీమ్ అంటూ అంటే ఈ నినాదాలు మోస్తూ మన లేడుంటున్నా అంటే కత్తులు పట్టుకొని కటోరలు పట్టుకొని సీసాలు పట్టుకొని జెండాలు కట్టుకొని జై భారత్ మాత అని చెప్పేసి రోడ్ల పైన ఉంటున్నారు. మీరు రోడ్ల పైన కాదు యువత, మీరు మేల్కోండి. మీరు ఉండాల్సింది రోడ్ల మీద కాదు. మీరు ఉండాల్సింది యూనివర్సిటీలలో, మీరు ఉండాల్సింది రాజ్యసభలలో, మీరు ఉండాల్సింది అసెంబ్లీలలో, మీరు ఉండాల్సింది పార్లమెంట్లలో. మీరు ఇకనైనా యువత మేలుకొని రాజ్యాధికార దిశగా రండి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మనం అందరం కలిసి రాజులం అవుదాం, రాజ్యాధికారాన్ని ఏల్దాం, మన ఈ బానిసత్వాన్ని వీడుదాం, బీజేపీ ప్రభుత్వాన్ని బొందబెడదాం. థ్యాంక్ యూ సో మచ్.